కాక్రోచ్ పార్టీ జిందాబాద్ 5 రోజుల్లోనే 1.5 కోటి మంది ఫాలోవర్స్. సోషల్ మీడియాలో సంచలనం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు. యువతను బొద్దింకలతో పోల్చిన సిజేఐ. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మహారాష్ట్ర యువకుడి వినూత్న ప్రయత్నం. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు మద్దతు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, రాజకీయ వలసలపై ప్రశ్నలు. ఈ పార్టీ అకౌంట్ను ఓల్డ్లో పెట్టిన ఎక్స్ సంస్థ. అర్థమైందా? పార్టీ అనుకున్నారు చాలా మంది. ఇప్పుడు చూడండి, అవగాహన కలిగించాలి. ఠాగూర్ సినిమాలో ఆర్మీ పర్సను, పోలీస్ పర్సన్ ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగును అక్షరాల నిజం చేస్తానులే మన భారతదేశ యువత కావచ్చు, లేదా భారతదేశ ప్రజలు కావచ్చు. చిరంజీవి ఠాగూర్ సినిమా 2003లో వచ్చింది. ఆ సినిమాలో యాంటీ కరప్షన్ ఫోర్స్ ఒక టీం నడుపుతా అంటాడు చిరంజీవి. ఆయన పట్టుకున్న తర్వాత ఎంత కొట్టినా చెప్పరు, పోలీసులు ఎంత కొట్టినా వాళ్ళు చెప్పరు. అప్పుడు ఆ ఆఫీసర్ ఒక మాట అంటాడు, ఈ ఇండియన్స్ ఎమోషనల్ ఫెలోసు ఆ ఎమోషనల్ గేమ్లో పడ్డదంటే ఏం ఆలోచించరు, ఆ ఎమోషనల్ జర్నీలో ఫాలో అవుతుంటారు అని. ఇప్పుడు ఇది ఎమోషనల్ జర్నీ. వాడేవాడో ఆకతాయి ఒక పేజీని క్రియేట్ చేసి ఎక్స్లో ఒక పోస్ట్ పెడితే పిచ్చి పట్టినట్టు లైకులు కొడతాను దానికి. మరి దాంట్లో ఏం అర్థం ఉన్నదో ఏం పర్థం ఉన్నదో కనీసం ఆలోచించకుండా ఆ ఎమోషనల్ ట్రాప్లో పడతారు. కనీసం ఆలోచించరు. ఏంటిది ఇది ఒక సెటైరికల్ వర్డా, ఇది ఒక సెటైరికల్ పేజీయా, దీంతో ఇప్పుడు సమాజానికి కలిగే ప్రయోజనం ఏంది అని కనీసం కూడా విజ్ఞత లేకుండా, వివేకం లేకుండా నిన్న ఒక్క రోజుల 1.5 కోటి మంది ఫాలోవర్సు దాన్ని ఫాలో అయింది. దెబ్బకు ఎక్స్ సంస్థడు గమనించి ఆ అకౌంట్ని ఓల్డ్లో పెట్టిండు. ఎవడైనా బొద్దింకల పార్టీ అని పెడతాడే, ఆడు పెట్టడానికి మంచిగా ఉన్నది, ఫాలో కొట్టిన వాళ్ళకి సిగ్గేలేదు. బొద్దింకల పార్టీ ఏంది? కాక్రోచ్ అంటే ఏంటిది? బొద్దింక కదా. ఒకవేళ షార్ట్కట్లో పిలవలసి వస్తే ఏమనాలి? బీజేపీ అనాలి. మళ్ళీ దాన్ని కూడా బొద్దింకల జనతా పార్టీ అనాలి. అంటే మనుషులం కాదు మేమంతా బొద్దింకలమే అని మీరు ఒక ఎమోషనల్ ట్రాప్లో పడుతున్నారు. వాడు ఒక్క దెబ్బతోటి మొత్తం ప్రపంచం అంతా ఫేమస్ అయిండు. వాడు తెలివి కల్లోడే. వాని మాయలో పడ్డ మీరే అమాయకులు. గిట్లాంటి కథలు ఉన్నాక మనుషులు ఏం చైతన్యం వస్తుంది? వాడు సీరియస్ మోడ్ తోటి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించడానికో, ప్రభుత్వాల మీద యుద్ధం చేయడానికో ఒక ఖతర్నాక్ పేరుతోటి, ఒక సీరియస్ మోడ్ తోటి ఒక పార్టీ పెడితే మీరు అందరు జైగొట్టినంటే ఓ అర్థం ఉంటుంది. వాడు కాక్రోచ్ పార్టీ అని పెడితే ఇక్కడ బొద్దింక కనబడుతూనే ఉంటే మీరంతా ఆ మాయలో పడి ఆ పేజీని ఫాలో కొట్టుకుంటూ పోతూనే ఉంటుంది. ఏమనాలి దీన్ని? ఎమోషనల్ ఫూల్స్ అనుకోకపోతే ఇంకేమనాలి? కాక్రోచ్ జనతా పార్టీ పేజీని లైక్ కొట్టేటోళ్ళు ఎమోషనల్ ఫూల్స్ కాకపోతే ఏమనుకోవాలి? 100% ఎమోషనల్ ఫూల్సే. దీంట్లో సినీ ప్రముఖులు ఉన్నారట, ఈ ఎమోషనల్ ఫూల్స్లో రాజకీయ నాయకులు కూడా ఉన్నారట. నేను చెప్పినా కదా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక 2 వ్యక్తులు ఆ పేజీని లైక్ కొట్టిండ్రు. మహారాష్ట్రలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన కొందరు ఆ పేజీకి లైక్ కొట్టిండ్రు. ఇట్లా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు లైక్స్ కొట్టిండ్రు. ఇక వీళ్ళని ఎమోషనల్ ఫూల్స్ అనకపోతే ఏమనాలి? ఏంటంటే ఒక కేసు సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జి గారు, పరాన్న జీవులు వీళ్ళు, ఈ నిరుద్యోగులు అనేటోళ్ళు పరాన్న జీవులు, వీళ్ళు పనిని ఎంకులాడుకోరు, ఎప్పుడు ఎవడు ఏదో ఒకటి ఇస్తే తింటారు తప్పించి సమాజానికి ఉపయోగపడరు అని ఒక దుర్స్థానంతో ఒక వార్డు జారింది. నిజానికి అట్లా అనడం తప్పు. ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాలి, ప్రభుత్వాలు ఉపాధి చూపించాలి. వాళ్ళు ఉపాధి చూపించకుంటే ఈ నిరుద్యోగం పెరిగిపోతుంది. ప్రభుత్వాలను ప్రశ్నించకుండా జడ్జి గారు ఏకంగా ఈ నిరుద్యోగుల మీదనే వాళ్ళను పరాన్న జీవులు అనడంతో కొంత హట్ అయినట్టున్నాడు అభిజిత్ దీప్కే. హట్ అయినట్టున్నాడు. వెంటనే అవును మేము పరాన్న జీవులమే, అందుకే మా పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ అని స్థాపించింది. ఏది? ఫేస్బుక్లో లేదా ట్విట్టర్లో పెడితే దానికి 1.5 కోటి మంది ఫాలోవర్స్. ఇగో ఎట్లా పుట్టింది ఏంది? పెరిగిపోతున్న నిరుద్యోగం, పెరగని జీతాలు, పడిపోతున్న రూపాయి, ఎగబాకుతున్న ధరలు, మారని బతుకులు, మార్చలేనంత మారిపోయిన రాజకీయాలు, ఎటు చూసిన అవినీతి అక్రమాలు. ఒకటేమిటి, దేశంలోని పరిణామాలను ప్రశ్నిస్తూ ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. కొత్త పార్టీ కాదు, మళ్ళీ అది పేజీ అని మీరే అంటారు, మళ్ళీ కొత్త పార్టీ అంటారు. ప్రభుత్వాల విధానాలు, రాజకీయ నిర్ణయాలను
నిలదీస్తున్నది. ఆ పార్టీనే కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ. మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దీప్కే అనే 30 ఏళ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టింది పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. ఇక్కడ కరెక్ట్ రాశాను. ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ఎంతలా అంటే జస్ట్ 5 రోజుల్లోనే 1.5 కోటి మంది ఆ సెటైరికల్ పార్టీని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. గంటకు ఫాలోవర్సు పెరుగుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్యను సిజేపీ దాటేసింది. దేశంలోని పరిస్థితులపై జెన్జీ తీవ్ర అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తుంది. ఈ నేపథ్యంలో సిజేపీ ఆధారంగా యువత ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటుంది. ఇప్పుడు అది ప్రశ్నించే స్థాయి నుంచి ఓ ఆన్లైన్ ఉద్యమం దాకా పెరిగింది. ఈ పార్టీకి రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు చాలామంది మద్దతుగా నిలబడ్డారు. ఆ పార్టీని ఫాలో అవుతున్నారు. ఇలా పుట్టింది. ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ యువతపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు చేయకుండా జర్నలిజం, యాక్టివిజం, సోషల్ మీడియా పేరుతో బొద్దింకల్లా వ్యవస్థపై పడుతున్నారని, వ్యవస్థను పరాన్న జీవుల్లాగా పీడిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్పై దుమారం రేగడంతో మళ్ళీ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. మొత్తానికి సీజే గారే, జడ్జి గారే తన మాటలను వక్రీకరించిందని అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. కానీ అన్నాడాయన 100% అన్నాడాయనే వక్రీకరించారని పేర్కొన్నారు. ఏంది ఇప్పుడు ఎట్లున్నది ఇది? ఈ బొద్దింకల జనతా పార్టీకి సంబంధించి 5 హామీలు ఇచ్చిండు ఈ బొద్దింకల లీడర్. ఏ చీఫ్ జస్టిస్కు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్ను రివార్డ్గా ఇవ్వబోం అంటే ఆయనను కౌంటర్ ఆయన మీద ఒక సెటైరికల్గా ఒక కామెంట్ చేసిండు. నువ్వు దిగిపోయినాక బీజేపీ ఎట్లయినా నీకు రాజ్యసభ సీటు ప్రకటిస్తుంది, అలాంటి సీట్లు మా పార్టీ మాత్రం నీకు ప్రకటించదు అని డైరెక్ట్ జడ్జి గారికి ఒక కౌంటర్ వేసిండు. న్యాయబద్ధంగా ఉన్న ఓటును తొలగిస్తే కేంద్రం ఎన్నికల కమిషనర్ను ఊపా చట్టం కింద అరెస్ట్ చేయిస్తాం. పౌరుల ఓటు హక్కును తొలగించడం ఉగ్రవాదంతో సమానం. ఎందుకంటే ప్రస్తుతం సర్ పేరుతోటి బీజేపీ పనిగట్టుకొని కుట్రపూరితంగా కొన్ని ఓట్లను తొలగిస్తుంది, కొంతమంది ఓటర్లను ఆ జాబితాల నుండి తొలగిస్తుందన్నారుగా. దానికి సెటైరిక్గా ఎవరైతే ఎన్నికల కమిషనర్ బీజేపీ ప్రలోభాలకు లొంగిపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా ఊపా చట్టం కింద అరెస్ట్ చేసి మేము జైల్లో వేస్తాం, ఇది ఉగ్రవాదం కంటే కూడా డేంజర్ అనేది మరొక సెటైరిక్ కామెంట్ చేసిండు. మహిళలకు 50% రిజర్వేషన్లు మా హామీ, పార్లమెంట్ స్థానాలు పెంచకుండానే మహిళలకు సగం స్థానాలు కేటాయిస్తాం, మంత్రివర్గంలో సగం మహిళలకే ఇస్తాం. ఇది కూడా సెటైరే. మీరేమో 50% పెంచినాక సీట్లు ఇస్తామంటాను, మీరు పెంచకపోయినా కూడా మేము సీట్లు ఇస్తాం, మంత్రివర్గంలో వాళ్ళకి చోటు కూడా ఇస్తాం అని. అంబానీ అదానికి చెందిన మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తాం, ఇండిపెండెంట్ మీడియాకు బాటలు వేస్తాం, గోధి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు చేస్తాం. ఇది మహా పెద్ద సెటైరా. ఇది అంటే ఈ గోడి మీడియా అంటే అదే బీజేపీకి సంబంధించి, మోడీకి సంబంధించి సెటైరిక్గా గోడి మీడియా అని అంటాను. యాంకర్ల బ్యాంకులు చెక్ చేస్తామంటే యాంకర్ల అకౌంట్లలో ఎన్ని కోట్లు ఉన్నాయని అర్థం. చాలా పెద్ద సెటైర్ ఇది. అంటే యాంకర్ల అకౌంట్లలో కూడా బీజేపీ డబ్బులు వేస్తుంది, బీజేపీ భయంకరమైన శాలరీలు ఇచ్చి, తాయిలాలు ఇచ్చి వాళ్ళతోటి ఈ ప్రాపగాండాని ప్రజల్లో విడిచిపెడుతున్నా అనేది ఒక సెటైరిక్ అంశం. అది దీన్ని సీరియస్ అంశంగా కూడా తీసుకోవచ్చు. ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలకు లేదా ఎంపీని 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తాం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనది. పైకి చూడడానికి మంచిగా అనిపిస్తుంది, పైకి చూడడానికి అవును ఒక పార్టీ నుండి ఒక పార్టీలోకి జంప్ అయితే సభ్యత్వం రద్దు కావాలి అంటే ఒక వేరు, కానీ 20 సంవత్సరాల పాటు పోటీ చేయకుండా నిషేధిస్తామంటే అసలు ఇక రాజకీయాలు నడవయి. కాకపోతే ఒకటి, ఈ పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళిందంటే వెంటనే ఆ పార్టీ నుండి సభ్యత్వం రద్దు కావాలి, ఆయన శాసనసభ సభ్యత్వం కూడా రద్దు కావాలి, ఆయన మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలకు పోవాల్సిందే. అట్లా ఒక 4-5 సార్లు పార్టీలు మారింది అనుకో, వానికి శాశ్వత కాలం ఖచ్చితంగా వాడిని సస్పెండ్ చేయవలసిందే. ఏది కడియం సిఆర్ లాంటివన్నీ. ఇప్పుడు టీడీపీ నుండి టీఆర్ఎస్కి వచ్చింది, టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చింది.
అంటే ఏడు అధికారం ఉంటే ఆడ దుప్పటి కప్పుతాడు, లేకపోతే దుప్పటి వరుస్తాడు, పచ్చగా ఉన్న కాడ వెచ్చగా వండడానికి ప్రయత్నాలు చేస్తారు అన్నట్టు. కాబట్టి ఇది కూడా ఒక సెటైరిక్. ఇగో ఇలాంటి అంశాలతోటి అభిజిత్ దిప్కే అనే ఈ యువకుడు 30 ఏళ్ళ యువకుడు 1.5 కోటి మందిని వెర్రి పుష్పాలను చేసి ఆట ఆడుకుంటాడు. దానికి ఒక లైకులు కాదు, ఇవి మనం ఇనని ముచ్చట్లా, మనకు తెలియని ముచ్చట్లా, మనము రోజు చెప్పని ముచ్చట్లా. కాకపోతే ఢిల్లీ స్థాయిలో ఉండి ఇలాంటి ఒక పేజీ క్రియేట్ చేసి ఆ పేజీకి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చిందంటే తప్పకుండా దాని వెనక ఒక టీం ఉంటుంది, చాలా బలమైన టీం ఉంటుంది, ఒక్క ఆషామాషిగా ఉండదు. ఇంకొక ఆరోపణ కూడా తెర మీదకి వచ్చింది. ఈ ఫాలో కొట్టేటోళ్ళంతా కూడా కొంతమంది విదేశీయులు ఉన్నారు, వీళ్ళు పనులు కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి ఫోన్లు చేసి పేజీకి లైక్ కొట్టండి అని కూడా చెప్పింగ్లు అనే ఒక వాదన కూడా బయటకు వస్తుంది. ఇది ఉద్యమం కాదు, ఇది సోషల్ మీడియాలో ఒక పేజీ మాత్రమే, ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక సెటైరిక్ పేజీ. ఇది తీన్మార్ మళ్ళీ తెలియని పిల్లలందరూ గందరగోళానికి గురి చేయకు. ఆ కేటీఆర్ మరి నిన్నెవడు రాజకీయ నాయకుడు అన్నాడో, నువ్వెట్లా లీడర్ అవుతానో అర్థమైతే లేదు. ఇది పేజీ, ఈ పేజీని పట్టుకొని జెన్జీ ఉద్యమం అని నీ బీఆర్ఎస్ కార్యకర్తలతోటి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టియకు, సిగ్గిపోతుంది, నవ్వుకుంటారు.